ఎక్స్టర్నల్ ఇంజరీ కాకుండా వస్తే ఏమిటి వాటిని ఎక్కడుంది? సోర్స్ లైస్ ఇన్ సమ్ ఇంటర్నల్ మెలడీ. 182 పేజీలు 3 లైన్. సోర్స్ లైస్ ఇన్ సమ్ ఇంటర్నల్ మెలడీ. 182 పేజ్ 187 అఫారిజం. ఏంటి? పేజ్ 182, అఫారిజం 187. దీన్ని పైన పూతలతో కానీ సర్జరీస్తో కానీ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ కాస్తో వచ్చింది ఒక పెద్ద సెగ్గడ, వెంటనే కట్ చేస్తానంటాడు, సీము తీస్తానంటాడు. అది చేయకూడదు. ఇంటర్నల్ కాస్తో వచ్చింది కాబట్టి ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి, ఆ సిమ్టమ్స్ ఏం తీసుకోవాలో చెప్తా. వీటిని పైన కనపడ్డాయి కాబట్టి ఇవి ఎక్స్టర్నల్ ఇంజరీ ఎక్స్టర్నల్ పార్ట్స్ సంబంధించిందే. ఇంటర్నల్ కాజ్ లేదు, మిగతా అవయవాలతో సంబంధం లేదు అని కన్సిడర్ చేశారు మొదట్లో. అది తప్పు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. మిగతా పార్ట్స్ ఏమీ తెలీదు, దీని గురించి సంబంధం లేదు అని అనుకున్నారు రాంగ్గా. It could not make its appearance at all without the consent of the whole of the rest of the health and without the participation of the rest of the living whole. అంటే వైటల్ ఫోర్స్ అన్నిట్లో ఉంటుంది కాబట్టి వైటల్ ఫోర్స్తో సంబంధం లేకుండా ఇది జరగదు. అన్ని పార్ట్స్తో సంబంధం లేకుండా ఇది జరగదు. ఇంజరీస్తో కాదు కాబట్టి. ఇంజరీస్తో కానీ పక్కన బరన్స్తో కానీ సంబంధం లేకుండా వస్తే ఖచ్చితంగా ఇంటర్నల్ డిసీజ్ అది. నైన్లో చూడండి, 6వ లైను. ఇట్ కుడ్ నాట్ మేక్ ఇట్స్ అపియరెన్స్ ఎట్ ఆల్ without the consent of the whole of the rest of the health and without the participation of the rest of the living whole of the vital force. మిగతా పార్ట్స్తో సంబంధం లేకుండా, వైటల్ ఫోర్స్తో సంబంధం లేకుండా ఇవి రాదు. చివరి లైన్ చూడండి. నో ఎరప్షన్ ఆన్ ది లిప్స్. No whitlow can occur without previous and simultaneous internal health. No whitlow can occur without previous and simultaneous internal health. గోరు చుట్టూ కానీ లిప్స్ మీద గురుపులు కానీ ఇంటర్నల్ ఇల్లెల్తో సంబంధం లేకుండా రావు. అంటే ఇంటర్నల్ ఇల్లెల్తో సంబంధం ఉండే మన ట్రీట్మెంట్కి ఇవ్వాలి. అది అలా ఇవ్వాలి, చేస్తాం. చూద్దాం. ఒక్కోసారి ఏముందిలే అని మనం కత్తి పెడితే క్యాన్సర్ అయింది. క్యాన్సర్ కావడం అవకాశం ఎక్కువ, 90% ఛాన్స్.
ఒక ఆమెకి 40 ఏళ్ళ కింద సంగతి చెప్పం, నాలుగు మీద ఇంత 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 లేచింది, కుర్పులాంటి ఎత్తులు. ఒక డాక్టర్ చూపిస్తే కట్ చేస్తాము అన్నాడు. నాకు చెప్పింది, పలానా డాక్టర్ నాకు కట్ చేస్తే నా దగ్గర రావద్దని. ఏమైందో తెలియదు. లక్కీగా ఏం కాకపోతే పర్వాలేదు, 90% స్కోప్ ఉంది అని చెప్పినా సరే ఆ డాక్టర్ మీద ఉండే పెద్ద అని గౌరవంతో ఆ యొక్క బుడుపు కట్ చేశాం. నో విట్లో కెనక్కర్, నో ఎరప్షన్ ఆన్ ది లిప్ వితౌట్ ప్రీవియస్ అండ్ సైమల్టేనియస్ ఇంటర్నల్ హెల్త్. దీని ముందు ఉన్న హెల్త్, దాంతో పాటు ఉన్న హెల్త్ కూడా కన్సిడర్ చేయాలి. విట్లో అంటే నిమ్మకాయ కడతాను, బియ్య పిండి కట్టు కడతాను, పైలిపోద్ది, చేయకూడదు. అది లోకల్గా దాన్ని లోకల్ సిమ్టమ్ లాగా తీసుకొని చేసినట్టే. ఇది తగ్గటం వేరు, పోయింది వేరు, తర్వాత ఏమైతే తెలియదు. కాబట్టి దాని ముందే వచ్చినాయి, దాంతో పాటు ఏమున్నాయి, రెండు కన్సిడర్ చేయాలట. ఒక విట్లో ట్రీట్ చేయాలంటే వాడు జనరల్ మోడాలిటీస్, అంతమంది ఏమొచ్చింది, దాంతోపాటు ఏమున్నాయి, ఇన్ని కన్సిడర్ చేయాలి. ఎందువల్ల గట్టిగా చెప్తున్నాను ఇప్పుడు మరలా, తర్వాత ఆలోచించు. ప్రభాకర్ గారు వచ్చారమ్మా, అందుకే చెప్పు గట్టిగా. తప్పు ఉంటే చెప్తారు కదా. ఒక ఆమె ఇట్లానే ఇంతలా పొడుచుకొని వచ్చింది నాలుగు మీద, చిన్న గురుపు కూడా కాదు. ఒక డాక్టరు పెద్ద ఆయన, మా అందరికీ పెద్ద ఆయన, గురుతులుడు, ఆయన కట్ చేస్తాము, కట్ చేయి అన్నాడు, కట్ చేయించు అన్నాడు. నాకు వచ్చి ఇట్లా పలానా డాక్టర్ గారు చెప్పారు, చేయించమంటారా, చేయిస్తే నా దగ్గర రావద్దు, చేయించకూడదు, ఏమైందో తెలియదు, ఇట్ మేట్ అండ్ కాన్షియస్, డోంట్ టచ్ ఇట్ అని చెప్పారు. అయినా సరే ఆయన పెద్ద ఆయన చెప్పి గౌరవంతో చేంజ్. లక్కీగా ఏం కాదు, లక్కీ కోయిన్సిడెన్స్. All true medical treatment of a disease on the external parts of the body that has occurred from little or no injury from without. ఒక్కోసారి కొంత చిన్న కురుపుతో పెద్ద వ్యాధి వస్తుంది. చిన్న కురుపులాంటి గీసుకుంది పెద్దది అయితే రణం అయితే అయింది. అప్పుడు కూడా must therefore be directed against the whole, మొత్తం శరీరానికి సంబంధించినగా కన్సిడర్ చేయాలి. మస్ట్ ఎఫెక్ట్ ది annihilation and cure of the general malady by means of internal remedies. సో ఇంటర్నల్ రెమెడీస్ ఇచ్చే, ఇంటర్నల్ రెమెడీస్ ఇచ్చే ఏమి ఇవ్వాలా, అక్కడ పైన అది మర్చిపోవద్దు. ప్రీవియస్ అండ్ సైమల్టేనియస్ ఇంటర్నల్ హెల్త్, అది చూస్ చేసే విధానం. అండర్లైన్ చేసుకోండి ఆ లైన్లో. ప్రీవియస్ అండ్ సైమల్టేనియస్ ఇంటర్నల్ హెల్త్. జ్వరం ఉంది తీసుకో, కాన్స్టిపేషన్ ఉంది తీసుకో, రెస్ట్లెస్గా ఉంది తీసుకో, దగ్గు ఉంది తీసుకో, అన్నీ కన్సిడర్ చేస్తూ ఈ వీటిలో తీసుకొని, వీటిలో మొడాలిటీస్ ఏంటి తీసుకొని, అంతకుముందు ఏమొచ్చినాయి అది కూడా తీసుకోవాలి. ఎందుకని, ఇట్ ఈజ్ విష్డ్ దట్ ద ట్రీట్మెంట్ షుడ్ బి జుడిషియస్, షూర్, ఎఫికేషియస్ అండ్ రాడికల్. మీ వర్డ్ మరి యానిమల్ రాడికలిస్టు.
judicious, sure, 190లో చివరి లైన్ judicious, sure, efficacious and radical. వన్ 192లో చూడండి. దిస్ ఈజ్ బెస్ట్ ఎఫెక్టెడ్ when in the investigation of the case of disease along with the exact character of the local affection, all the changes, sufferings and symptoms observable in the patient's health and which may have been previously noticed when no medicine had been used are taken in conjunction to form a complete picture of the disease before searching among the medicines whose peculiar pathogenetic effects are known. For a remedy corresponding to the totality of the symptoms so that the selection may be truly homeopathic. ఎప్పుడు truly homeopathic అయింది? totality of the symptoms ఎప్పుడు ఎట్లా? so select this. In the patient's health and when which may have been previously noticed when no medicine had been used. దీనికి మెడిసిన్స్ ఏ వాడికి వచ్చారనుకో, అప్పుడు ఏం చేయాలా? ఈ మెడిసిన్ వాడక ముందు వాడికి ఏమున్నాయి అది తీసుకోవాలట. తర్వాత వస్తే ఎక్కడన్నా మెడిసిన్స్ వాడాడు తెలియక, ఏయో దాని ఇర్రెలవెంట్ మెడిసిన్స్ వాడితే వచ్చాడు. మెడిసిన్ వాడక ముందు ఉన్న సిమ్టమ్గా మనం తీసుకోవాల్సింది. అవును, ఇప్పుడు ఈ మెడిసిన్స్ వల్ల అతను కొలాప్స్ అయ్యి విరోచనాలు పడ్డాడు. అప్పుడు ఆ ప్రజెంట్ కండిషన్ తీసుకొని దాన్ని యాంటిడోట్ చేసి అప్పుడు తీసుకోవాలి. చూడండి, 194లో ఒక ఇంపార్టెంట్ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ either in acute local diseases of recent origin or in local affections that have already existed a long time, to rub in or apply externally to the spot an external remedy, even though it be the specific and when used internally salutary by means of reason of its homeopathicity, even though it should be at the same time administered internally for the acute topical affections, for example inflammation of individual parts, erysipelas etc., which have not been caused by external injury of proportionate
violence. But where dynamic or internal causes yield most surely to internal remedies homeopathically adapted to the perceptible state of the health present in the exterior and interior, selected from the general store of the proved medicines. అంటే మనకు వచ్చిన సెలెక్టెడ్ మెడిసిన్ని పైన రబ్ చేయకూడదు. అది కరెక్ట్ మెడిసిన్ అయినప్పటికీ పైన రబ్బింగ్ చేయకూడదు. But if these diseases do not yield to them completely, and if they still remain in the off affected spot and the whole state notwithstanding good judgment, a relic of disease which is vital force is not competent to restore to the normal state. Then the acute disease was, as not infrequently happens, a product of swara which had hitherto remained latent in the interior but has now burst forth and is on the point of developing into a palpable chronic disease. మనం ఇచ్చే మందు సెలెక్ట్ చేసాం, కానీ ఈళ్ళు కాదా. ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత మంచి లివింగ్ ఉన్నా, హ్యాపీగా ఉన్నా, అన్నీ బాగున్నాయి, కానీ ఈళ్ళు కావట్లా అంటే అక్కడ లేటెంట్ సోరిక్ కండిషన్ ఎగ్జైట్ అయిందని గ్రహించాలా. సోరిక్ మయాజం ఎన్ని రకాలు? 3 రకాలు: స్వర, సిఫిలిస్, సైకోసిస్. స్వర అంటే ఈచ్ఆర్ఎఫ్ని సప్రెస్డ్ వలన ఇంటర్నల్ కండిషన్. సిఫిలిస్ అంటే షాంకర్ అంటే దాన్ని ఏమంటారు? షాంకర్ని జెనిటల్ ఆర్గన్ మీద వస్తుంది షాంకర్. అది కానీ అది సప్రెస్ అయితే కానీ, లేక ఫిగ్వాట్ గనోరియా వచ్చింది, దాంతోపాటు ఫిగ్వాట్ కూడా ఉంది, అది సప్రెస్ అయినా కానీ లోపల ఉన్నటువంటి మయాజం ఉంటుంది, అవి రెస్పాన్సిబుల్ అని చెప్పాడు. అప్పుడు మీ మందుకు అనగదు, క్రానిక్ డిసీజ్ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు ఎఫెక్ట్ ఏ రాడికల్ క్యూర్ ఇన్ సచ్ కేసెస్, అట్లా అయింది, బాగానే ఉంది. ఎట్లా రాడికల్ క్యూర్ ఏం చేయాలా? which are by no means rare. After the acute state has pretty well subsided, an appropriate anti-soric treatment, as is taught in my work on chronic diseases, must then be directed against the symptoms that still remain and the morbid state of health to which the patient was previously subject. In chronic local melodies that are not obviously venereal, the antisoric internal treatment is moreover alone requisite. వెనియల్ డిసీజ్ లేకపోతే యాంటీసోరిక్ అవసరమైంది ఆ కేసులో. It may be indeed seem as though the cure of such diseases would be hastened by employing the medicinal substance which is known to be truly homeopathic to the totality of the symptoms, not only internally but also externally. అనిపిస్తుంది ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ కూడా ఇస్తే తొందరగా తగ్గుద్ది అని భావన వస్తాయి మనకి. బికాజ్ ది యాక్షన్ ఆఫ్ ఎ మెడిసిన్ applied to the seat of the local affection
might affect more rapid change in it. అది ఏదైనా గ్రూపులు ఉన్నాయి లోపల సిమ్టమ్స్ కూడా తీసుకొని సెలెక్ట్ చేసాం, అది పైన అప్లై చేస్తే చాలా ఫాస్ట్గా పోతుంది అవి ఈ పైన. అందుకని రెండు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ చేయకూడదు. ఎందుకంటే పైన ఒక్కోసారి పైన తొందరగా పోద్ది, లోపల డిసీజ్ మిగిలిపోద్ది, దాన్ని ట్రీట్ చేయడానికి అవకాశం పోద్ది. ఇన్కంప్లీట్ డిసీజ్ ఇది అది. 197లో ఫస్ట్ లైన్లో చూడండి, ఇట్ ఈస్ క్వైట్ ఇన్అడ్మిసిబుల్ అంటే ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. 6వ లైన్ చూడండి, బై సచ్ ఏ టాపికల్ అప్లికేషన్ ది చీఫ్ సిమ్టమ్ లోకల్ ఎఫెక్షన్ will usually be annihilated sooner than the internal disease. ఇంటర్నల్ డిసీజ్ పోకుండానే ఎక్స్టర్నల్ డిసీజ్ పోతుంది ఆ లీజన్. క్యూర్ అయిపోయింది అనుకుంటాం, కానీ కాదు అది. ఫుట్ నోట్ చూడండి, రీసెంట్ ఇచ్చెరప్షన్ శాంకర్ కండిలోమా. ఇచ్చెరప్షన్ అంటే సోరిక్, శాంకర్ అంటే సిఫిలిస్, కండిలోమా అంటే ఫిగ్వాట్. 3 miasms. As I have indicated in my book on chronic diseases in the 6th edition, chronic disease ఇచ్చారు. 198లో the mere topical employment of medicines that are powerful for cure when given internally to the local symptom of chronic diseases is for the same reason quite inadmissible, for if the local affection of the chronic disease be only removed locally and in a one-sided manner, the internal treatment indispensable for the complete restoration of the health remains in dubious obscurity. అది మాయలో పడిపోతుంది, మోసంలో లోపల. అబ్స్క్యూరిటీ అంటే మాయ అండి. అబ్స్క్యూరిటీ హిడెన్, డూబియస్ అంటే మోసం మోసం. The chief symptom, the local affection, is gone. A local affection పోయింది, and there remain only the other less distinguishable symptoms which are less constant and less persistent than the local affection. One 199లో 2వ లైన్, when the local symptoms were destroyed by corrosive or desiccative external remedy or by the knife, లోకల్ సిమ్టమ్ కానీ కర్రోజివ్ మెడిసిన్స్ కానీ నైఫ్ కానీ పెట్టి తీసేస్తే, then the case becomes much more difficult on account of the too indefinite, uncharacteristic and incompetent appearance of the remaining symptoms. మిగతా అన్నీ ఎలాంటి సిమ్టమ్స్ అయ్యి? అన్క్యారెక్టరిస్టిక్, ఇండెఫినెట్, ఇన్కంప్లీట్, inconsistent. For what might have contributed most to determine the selection of the most suitable remedy and its internal employment
until the disease should have been completely annihilated, namely the external principal symptoms has been removed from our observation. మనం పోయింది పైన సిమ్టమ్స్. Footnote చూడండి. As was the case before my time with the remedies for the contaminated disease and the antiseptic remedies. నాకు ముందు ఈ ఫిగ్వాట్లకి యాంటీసెప్టిక్ ఎరప్షన్స్కి ఆ విధంగా చేసేవాళ్ళు నాకంటే ముందు అని చెప్పి పోయాడు. Had it still been present to guide the internal treatment, the homeopathic remedy for the whole disease might have been discovered. అదే ఉంటే టోటాలిటీ ఇచ్చేవాళ్ళం. And had that been found, the persistence of the local affection during its internal employment would have been shown that the cure was not yet completed. లోపలికి ఇస్తే ఇది పోకపోతే కంప్లీట్ కాలేదు వ్యాధి అని చెప్తుంది, క్లియర్గా తెలుస్తుంది. బట్ వైల్ ఇట్ క్యూర్డ్ ఆన్ ఇట్స్ హోమ్ సీట్, దిస్ వుడ్ బి ఏ కన్విన్సింగ్ ప్రూఫ్ దట్ ది డిసీజ్ వాస్ కంప్లీట్లీ ఇరాడికేటెడ్. అదే పైన డిసీజ్ కూడా పోయిందనుకో ఇంటర్నల్ రెమెడీ తోటి ప్రూఫ్ అనమాట మొత్తం డిసీజ్ పోయిందని. And the desired recovery from the entire disease was fully accomplished. An inestimable, indispensable advantage. మనం ఎంత అడ్వాంటేజ్ చెప్పలేము అనమాట. తప్పగా జరగాలట, ఆ విధంగా జరగాలి. It is evident that man's vital force, when encumbered with a chronic disease, which is unable to overcome by its own powers, adopts the plan of developing a local melody on some external part. It is evident that man's vital force, when encumbered with a chronic disease, which it is unable to overcome by its own powers, adopts the plan of developing a local melody on some external part, solely for the object that by making and keeping in a disease state, this part, which is not indispensable to human life, it may thereby silence the internal disease, which otherwise threatens to destroy the vital organ. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంట, అది నయం చేయలేకపోతే లోపల పైకి తెస్తుంది, కానీ వైటల్ ఫోర్స్ తెస్తుంది. ఎక్కడ తెస్తుంది? అన్ఇంపార్టెంట్ పార్ట్స్ మీద తెస్తుంది. అది జీవితానికి లైఫ్కి తప్పనిసరి కాదు అని, ఇండిస్పెన్సిబుల్ టు రిమూవ్ హ్యూమన్ లైఫ్. జీవితానికి తప్పదు అనుకున్న కాదు, జీవితానికి అది లేకపోయినా జరుగుద్ది అన్న పార్ట్స్ మీద తెస్తుంది. అంత కరెక్ట్గా వైల్డ్ నేచర్లో అరేంజ్మెంట్ జరుగుతుంది. నేచర్స్ అరేంజ్మెంట్ ఇది, మన సొంతం కాదు. నేచర్ నేచర్ నేచర్
ఆ నేచర్ మనం చూసి తెలుసుకొని దాన్ని ఫాలో కావడం. ఇప్పుడు ఫాలో ది నేచర్స్ యాక్టివిటీస్ ఇన్ ఇట్స్ ఓన్ ఫ్యాషన్. వీ షుడ్ నాట్ కాంట్రాడిక్ట్ దెమ్ ఆర్ వీ షుడ్ నాట్ మోల్డ్ దెమ్ ఇన్ అవర్ ఓన్ ఫ్యాషన్. అంత నేచర్ని ఫాలో కావాలి. ఎక్స్టర్నల్ మెడిసిన్స్ ఉన్నాయి కదా, ఆ? ఇప్పుడు మదర్ టీచర్స్ కొన్ని ఎక్స్టర్నల్ మెడిసిన్స్ వాడమంటున్నారు, వాడచ్చు అది ఇక్కడ చెప్పలేదుగా. ఇక్కడ చెప్పాలి. అదే చెప్పంతే. హోమియోపతి హ్యాండ్ అయితే వాడతాను. ప్యూర్ హోమియోపతిలో ఏం లేవు. మదర్ టీచర్స్ ఉన్నాయి కదా, వాటిని ఎక్స్టర్నల్గా పోయమంటున్నారు. క్యాలెండ్రీలా అది అది ఇంజరీస్కే. ఇంజనీర్స్ కదా. ఇంజరీకే. గ్రాఫైటిస్ ఇలాంటి కూడా. అన్ని ఇంజరీసే. నువ్వు కంపెనీ వాడు ఇచ్చాడని మనం పోయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ డిసీజ్ అనుకో, స్కిన్ డిసీజ్కి ఈ మదర్ టీచర్స్ ఎక్స్టర్నల్ పోయొచ్చా? పోయకూడదని చెప్పాడు. చెప్పింది అదే. చెప్పాడు నిజమే. పబ్లిక్లో పోస్తున్నారు. ఎక్స్టర్నల్ గా ఉంది. అదేగా. ఉపయోగం. లేకపోతే అదే మనం హోమియోపతిని రెండింటిని డ్యామేజ్ చేయదు. ఇన్వాలిడైజ్ చేస్తున్నారు. దాని దాని యొక్క పరపతి చెడగొడుతున్నారు. కరెక్ట్ అది. మరి అదే ఇంపార్టెంట్ పార్ట్స్ లివరు, హార్ట్, కిడ్నీ, మైండ్, లంగ్స్. ఈ 5 ఎఫెక్ట్ అవ్వకుండా అదేం చేస్తుందంటే బయటికి పంపించేసి బయట నుంచి లోపల పార్ట్స్ కాపాడుతుంది నేచర్. అది కరెక్ట్. అది కాదని మళ్ళీ దాన్ని చూసారనుకోండి ఇంటర్నల్ మెడిసిన్ వేసి కూడా ఎక్స్టర్నల్ గా ఈ మదర్ టీచర్స్ చెప్పాడు కదా, నువ్వు చెప్పాడుగా. రీసెంట్గా వాడుతున్నారు. వాడకూడదని చెప్పాడుగా. అదే అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ మెడిసిన్ కాదు, అది ఇంటర్నల్గా వాడికి కూడా చెప్పాడుగా. బోధ ఇందా చెప్పిన అదే. 199 లో వచ్చింది. ఇప్పుడు చాలా మంది హోమియోపతి డాక్టర్సే ఆ పని చేస్తున్నారు. అవును, చేసి. ఏంటి ఆ పేషెంట్ దగ్గర తొందరగా తగ్గించి అనిపించుకోవడానికి. అది ఇంగ్లీష్ వాళ్ళతో పోటీ కమర్షియల్. కమర్షియల్ యాటిట్యూడ్ ఆఫ్ ది డాక్టర్. అంటే అది పేషెంట్స్ మీద కూడా డిపెండ్ అయ్యారు, వాళ్ళు ఉండరు కదా. ఒప్పుకోవట్లేదు. ఉండబోదు మనం ఏం చేస్తాం. నువ్వు తప్పు చేయకూడదు. ఇట్లా జరుగుద్దయ్యా అని చెప్పాలా. వింటే రాకపోతాడు. మొన్ననే నాకు తెలిసిన ఇంగ్లీష్ పిచ్చి బాగా ఆ? కొత్త దగ్గు జలుబు అండి. ఆ. విపరీతమైన మెడిసిన్స్ ఎవిలు గివులు అన్నీ కొడితే అదేంటి విట్లో ఆ. ఇది వచ్చింది. మళ్ళా దాన్ని తుంపింది, ఇదంతా చేసింది. ఇప్పుడు మంచం ఎక్కింది. ఉమ్. ఏంది ఆ దగ్గు జలుబు బయటికి పోతే వారం రోజులు భరించలేరండి. భరించలాగా అంటే ఒప్పుకోవట్లా. ఆ దగ్గు జలుబు మీకు ఈ వీటిలో తెచ్చిందంటే ఆమె ఒప్పుకోవట్లా. ఈ వీటిలో పోయింది ఇప్పుడు ఈ జబ్బు వచ్చిందంటే కూడా ఒప్పుకోవట్లా. అది వేరే మంచం ఎక్కేసింది. అది మెంటల్ కూడా వచ్చింది. అదేదో వేసుకుందట సల్ఫరు, ఇవన్నీ పొక్కిపోయి లోపలంతా ఇంకా ఆ డాక్టర్ని అనాలా. మొత్తం డాక్టర్ చదవలే పప్పు. ఆర్గాన్ లేకుండా ఆర్గానిక్ సంబంధం లేకుండా అయిపోయింది. ఏదో చెప్పింది ఇంగ్లీష్ మాట, కానీ నాకు ఆ పక్షవాతం ఏంటి అర్థం కాదు. మొహం ఇదంతా ఇట్లా అయిపోయి ఇట్లా అయిపోయి ఏదో జబ్బు జరుగు మందులు వేసి కుప్పించి కొన్ని ఇదన్నా ఉంచుకోమా, ఖరీదు పిండి కట్టు కట్టుకోమన్నా. నేను మంది పిండి కట్టు కట్టుకో, అది కూడా తప్పే. అది కూడా కాదండి. అది కూడా తప్పే. పోయి కనీసం చిన్నది అది ఇంత ఇంగ్లీష్ మెడిసిన్స్ నొక్కినట్టు నొక్కదు కదా. అంత బాగా ఇంకా చేసింది 10 మందులు. పట్టమని మంచం ఎక్కువ కూర్చుంది. ఏదో దగ్గు జలుబు మనిషి అక్కడికి వెళ్ళింది. మొత్తం నర్వస్ బ్రేక్. వన్ సైడ్ డిసీజ్లో లోకల్ సిమ్టము ఉంటారు. అంతకుముందు లోకల్ సిమ్టమ్స్ ఎక్కడ చెప్పు ఎన్నంటే 1 కదా. చూడండి చక్కగా 183 పేజీలో. నో విట్లో కెన్ అక్కర్ వితౌట్ ప్రీవియస్ అండ్ సైమల్టేనియస్ ఇంటర్నల్ హెల్త్. ప్రీవియస్ ఇంటర్నల్ హెల్త్, సైమల్టేనియస్ ఇంటర్నల్ హెల్త్ తీసుకొని వీటిలో ట్రీట్ చేయాలి. గోరు చుట్టే కదా మా అమ్మ చెప్పింది పిండి కట్టమని అంటే కుదరదు. అది కరెక్ట్, అది తెలుస్తుంది మనకి. కానీ అది కాకుండా ఇట్లాంటివి వాటికి కొంచెం ఆలోచిస్తాం. స్కిన్ డిసీజెస్లో ఇక్కడ చూడండి, వైటల్ ఫోర్స్ తను చేసుకోలేకపోతే తను సేఫ్గా ఉండటానికి అన్ఇంపార్టెంట్ ఆర్గాన్స్ మీదకి తెస్తాడు దాన్ని కురుపుల రూపంలో. అట్లా వస్తాయి కురుపులు.
and to deprive the patient of life, destroy the vital organs, which otherwise threatens to destroy the vital organs and to deprive the patient of life. ఇది జరగకపోతే వైటల్ చేయకపోతే ఇది జరుగుద్ది. అప్పుడు తెస్తుంటుంది. And that it may thereby, so to speak, transfer the internal disease to the vicarious local affection. దీన్ని ట్రాన్స్ఫర్ చేసింది అంటారు. చెప్తా దీన్ని ఇంకా లాంగ్వేజ్ వస్తాయి. ట్రాన్స్ఫర్ ది లోకల్ డిసీజ్ ఇంటర్నల్ డిసీజ్ టు ది వైకేరియస్ లోకల్ ఎఫెక్షన్. మారు రూపంలో ఇంకో ఆర్గాన్ మీద తెస్తుంది. అండ్ యాజ్ ఇట్ వర్ draw it thither. The presence of the local affection thus silences for a time. Silence అంటే నెమ్మది పరుస్తుంది. The internal disease, though without being able to either to cure it or to diminish it materially. తగ్గించలేకపోయింది, పూర్తిగా చేయలేకపోయింది. అప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద లోకల్ డిసీజ్ని నెట్టేస్తుంది. ఇది సబ్స్టిట్యూట్ అనమాట. అది ద లోకల్ ఎఫెక్షన్ హౌఎవర్ ఈజ్ నెవర్ ఎనీథింగ్ ఎల్స్ దాన్ ఏ పార్ట్ ఆఫ్ ది జనరల్ డిసీజ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పార్ట్ ఆఫ్ ది జనరల్ డిసీజ్. జనరల్ డిసీజ్లో ఈ లోకల్ ఎఫెక్షన్ కూడా ఒక భాగము. అంటే ఏంది, దీన్ని ట్రీట్ చేయాలంటే అంత ముందు సిమ్టమ్స్ని, దీంతో పాటు ఉన్న వాటిని, ఈ యొక్క ఎరప్షన్ నేచర్ని మూడు కలుపుకొని ఇవ్వాలి. మూడు ఇది ఇందా వీటిలో సంగతి చెప్పారే. వితౌట్ ప్రీవియస్ అండ్ సైమల్టేనియస్ ఇంటర్నల్ హెల్త్. ఏనే ప్రీవియస్ ఇల్ హెల్త్, సైమల్టేనియస్ ఇల్ హెల్త్ ఉండి బయటికి వచ్చింది. ఇంకా జాగ్రత్త వినాలి, ఇదంతా చాలా ఇంపార్టెంట్. దీంతో ఆపుతా. ఈ యొక్క ఆర్టికల్ బాగా రావా. The local affection, however, is never anything else than a part of the general disease. General disease లో ఇది కూడా ఒక భాగము. But a part of the increase all in one direction by the organs. Vital force ఒక డైరెక్షన్ నెట్టేసింది. And transferred to a less dangerous external part of the body in order to allay ది ఇంటర్నల్ ఎలిమెంట్. దానికి ఇంటర్నల్ ఎలిమెంట్ ఉపశమనం ఇవ్వటానికి. ఎల్ అంటే ఉపశమనం ఇవ్వటం. నాట్ ఎల్ ది ఇంటర్నల్ డిసీజ్ ఎలిమెంట్, బట్ యాజ్ హ్యాస్ బీన్ said by its local symptom that silence is the internal disease. ఈ లోకల్ సిమ్టము ఇంటర్నల్ డిసీజ్ని కొంచెం సర్దుమడుగు చేసింది. ఆన్ ది కాంట్రరీ, ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ గ్రాడ్యువల్లీ టు ఇంక్రీజ్ అండ్ నేచర్ ఈజ్ కన్స్ట్రెయిన్డ్ టు ఎన్లార్జ్ అగ్రివేట్ ది లోకల్ సిమ్టమ్. Always more and more, in order that it may still suffice as a substitute for the increased internal disease and may still keep it under. చూడండి, by this local symptom silences the internal disease so far from anything being gained by its vital force toward diminishing or curing the disease. ఆ వైటల్ ఫోర్స్ ఈ వ్యాధిని తీసేలా తగ్గించలా, పైకి నెట్టింది అంతే.
కానీ ప్రకృతిలో ఏంటి వ్యాధి పోయి ఇంటర్నల్ డిసీజ్ పోలేదుగా. ఎనీ డిసీజ్, ఎనీ క్రానిక్ డిసీజ్ goes on increasing, ever increases, ఎప్పుడు ఆగదు. దాని నేచర్ అది, ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ గ్రోస్. అది మర్చిపోద్దు. ఎప్పుడు దానంత అనేది పోదు. ఒక ఎక్యూట్ డిసీజ్ అయితే దానంత అనేది వెళ్ళిపోయి తీసేస్తుంది. కానీ ఎనీ క్రానిక్ డిసీజ్ cannot be cured by vital force. It goes on increasing. అప్పుడేం చేయాలి? మనం అనుకుంటాం ఏం లేదండి స్కిన్ డిసీజ్ అంటే ఇదో నార్మల్ ఉంది, బయట నెట్టేసింది అది వైటల్ ఫోర్స్, అది సేఫ్, ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అంటారు చాలామంది. అది కూడా ఏం చేయరు. ఇది కూడా చెప్పాను మీకు, గుర్తుందా? కానీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమైంది? లోపల డిసీజ్ పెరుగుతుంటుందిగా, దానితో ఇది కూడా పెరుగుతుంటుంది. ఎంతవరకు పెరుగుతుందంటే ఇక తర్వాత ట్రీట్ చేయడానికి అవకాశం లేకుండా ఇన్క్యూబుల్ స్టేజ్కి వెళ్తుంది. అప్పుడు ఎక్స్టర్నల్ సిమ్టమ్కి ఇంటర్నల్ సిమ్టమ్ కలిపి వేయాలండి మందు. అంతేగా మరి. మళ్ళీ లోపలికి వెళ్తున్నాం, రెండు కలిపేస్తే మళ్ళీ లోపలికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? రెండు కలిపే కలిపేయాల్సింది. బయట పోయి ఒకే మెడిసిన్ స్లోగా టోటల్ సిమ్టమ్స్ కింద టోటాలిటీ సిమ్టమ్స్ కింద ఇది కూడా పోతూ ఉంటుంది స్లోగా. మనకి కష్టమైంది ఎప్పుడు లేట్ అయితే. కాబట్టి స్కిన్ డిసీజ్ వచ్చింది కదా అని బతకూడదు. షుడ్ బి ట్రీటెడ్. ఎట్లా? అంతకుముందునే ఉన్నాయి, దీంతో పాటు ఏమున్నాయి, ఇది కలిపి వేయాలి. ఇంటర్నల్ రెమెడీ. దీంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా? ఇక మళ్ళీ రావు. ఇది ప్రాక్టికల్ పార్ట్. యాజ్ ఏ హోమియోపత్ వీ షుడ్ ఆల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎవరు చెప్పినా నమ్మద్దు. ఎవరిని అడగదు. ఇది ఇక్కడ అడుగు, ఏంది ఇది అని అడగండి. ఎవరిని అడగదు సలహా. యూ ఆస్క్ హ్యానిమన్ ఓన్లీ. షుడ్ నాట్ టేక్ ది సజెషన్ ఆఫ్ ఎనీబడి. గ్రాఫిడ్ పర్వాలేదండి, ఆ సైరీషే పర్వాలేదండి, ఏం చెప్పినా యూ కన్సల్ట్ దిస్ aphorism 201. నాన్ మెడిసినల్ ఐటమ్స్ రాయొచ్చు కదండి. నాన్ మెడిసినల్ ఐటమ్స్ రాయొచ్చు. కొబ్బరి నూనె, కొబ్బరి ఆవడం అట్లాంటివి అంటే తట్టుకోవడానికి, చలిగాలికి వాడికి తట్టుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు అన్బేరబుల్ ఇచ్చింగ్ ఉన్నది. అప్పుడు ఏం చేయాలి? వాడు కొబ్బరి నూనె కూర్చోలేడు కదా. కొబ్బరి రాసి అది మెడిసిన్ కాదు, మెడిసిన్లు కాదు, జస్ట్ బేర్ ది 300 mg క్యాస్ట్ ఆయిల్, 700 mg కోకోనట్ ఆయిల్, ఈ రెండు మిక్స్ చేసేసేసి అవి పైకి రాయడం. అవి నాన్ మెడిసినల్ ఐటమ్స్ కాబట్టి రాయచ్చు. కానీ దాని లోపలికి మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే బెర్బెరస్ ఎక్వైరస్ కదా, అది ఒకటి ఇవన్నీ కూడా కలుపుతున్నారు. దాదాపు ఒక డాక్టర్, ఆయన బాగా పాపులర్ డాక్టర్, పాపులర్ అండి, అయ్యి వాళ్ళే పాపులర్. అన్బేరబుల్ అంటే తప్పనిసరిగా రాస్తేనే మీకు తట్టుకుంటారు పేషెంట్, ఇబ్బంది పడతారు. లోపలికి వాడుతూనే ఇది వాడమంటున్నారు. అది నేను కేసులో నేను ఫాలో అయినా. పేషెంట్ తట్టుకోలేకపోతున్నారు, డాక్టర్ చేస్తున్నారు. డాక్టర్ కరెక్ట్గా అన్ని సిమ్టమ్స్ తీసుకొని ఒక గంట వాడితో కూర్చొని మందు ఇవ్వలేకపోతున్నారు. అది కూడా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పేషెంట్ రావాలి కదా డాక్టర్ గారి దగ్గరికి, ఇదేంటి తగ్గించడం లేదనేసి మరి రావడం మానేసి మరి ఇలా అనగానే పోతుంది ఇంగ్లీష్ డాక్టర్. అంటే అది కొంచెం ఎడ్యుకేట్ చేయాలి పేషెంట్. మనం మీరు చెప్పినట్టు ఫస్ట్ మెంటల్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద పేషెంట్.
అందుకనే For డాక్టర్ గారు ఆయన homeopathy. దగ్గరకు పేషెంట్లుగా వచ్చిన వాళ్ళని ఇక్కడ క్లాస్కి రమ్మంటారు కదా? క్లాస్కి అవసరం లేదు. ఎవరు మనమే ఎక్స్ప్లెయిన్, వాడు రాబోయే దాని గురించి కూడా వాడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంచెం టైం తీసుకోవాలి మన పేషెంట్కి. అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యేదాకా చెప్పగలిగితే వింటే ఉంటారు పేషెంట్. కొంతమంది డాక్టర్ గారు వీరు రిటైర్డ్ ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్. ఎండీనా అండి ఆ? ప్రభాకర్ గారు? నేనంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్ చార్మినార్ ఉంది కదండి, చార్మినార్లో హైదరాబాద్ అక్కడ 200 బెడ్ హాస్పిటల్లో నేను రిటైర్డ్ సూపరింటెండెంట్గా చేసి వచ్చేసాను. యాజ్ ఎ సూపరింటెండెంట్ ఇక్కడ కూడా చేశాను. ఇక్కడ హాస్పిటల్ కూడా చేశాను. నేచర్ ఈజ్ ఏదమ్మా అవి వెళ్ళిపోయినాయి. పని పని మంచి మంచి విషయాలండి. నేచర్ ఈజ్ కన్స్ట్రెయిన్డ్ టు enlarge and aggravate the local symptom. Always more and more in order that it may still suffice as a substitute for the increased internal disease and may still keep it under ఇంకా అదుపులో ఉంచడానికి ఇది ఇంకా పెరిగిపోద్ది. Old ulcers on the legs get worse as long as the internal flora is uncured. Internal flora uncured కాకుండా ఉంటే ఓల్డ్ అల్సర్ బాగా పెరిగిపోతుంది. ఓల్డ్ అల్సర్స్. The figures increase and grow while the psychosis is not cured, whereby the latter is rendered more and more difficult to cure. అప్పుడు తర్వాత ఇంకా క్యూర్ చేయడం కష్టమైపోతుంది. జీవితంలో మళ్ళీ సప్రెస్ అయినాక రప్పించవచ్చండి. మళ్ళీ బ్యాక్ చేయడానికి వీలుకుంటా. వస్తుందనే మళ్ళీ కదా బ్యాక్ చెప్పేది. చేయడానికి చాలా కష్టంగా వన్ సైడ్ డిసీజ్ చేస్తున్నాం మనం. వన్ సైడ్ డిసీజ్ చేసినట్టు చేస్తా అంతే. కష్టం అది ఇంపాసిబుల్ అంటున్నదిగా. కొన్ని ఇంక్యూర్ కండిషన్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం చేయాలా? వెనక్కి స్వరకి ఇస్తూ ఉండిపోవటం. మళ్ళీ వస్తుందండి. ఒకవేళ కనుక కరెక్ట్ సిమ్టమ్స్ చూసిస్తే మొత్తం మళ్ళీ బయటకు వస్తుంది. భయంకరంగా హోమియోపతిలో బయటకు వస్తాయండి. బయటకు వస్తాయి అన్ని రోగాలు. ఇది అది వదండి. కానీ అన్ని రావండి. ఇవి రావు. స్కిన్కి సంబంధించిన స్వర అయితే వస్తుంది. ఇప్పుడు సిఫిలిటిక్ సైకోటిస్ ఉంది, అవి చాలా కష్టం. ఎప్పుడూ ఏందో అయిన వాళ్ళకి కొంత కష్టం. అవి మళ్ళీ పైకి రప్పించాలంటే చాలా కష్టం. ఒక దెబ్బ అందుకనే పంపకూడదు లోపలికి. పంపితే పంపటం కాదు, కొంతమంది అయితే కట్టేసేసి రాసేసి ఇచ్చేసేస్తున్నారు. పాస్. పని